ఇప్పుడు మనం 2025వ సంవత్సరం విశ్వవస్తు నామ సంవత్సరం ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు మనం చిలక జ్యోతిష శాస్త్రం చూద్దామండి. ఈ నూతన సంవత్సరం ఎలా ఉందో ఉగాది వేళ విశేషం. ముందుగా మేషరాశి వారి జ్యోతిష బలం 2025వ సంవత్సరం ఉగాది వేళ విశేషం వారి జాతక బలానికి మేషరాశి వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ మేషరాశి వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది? ప్రశ్న శాస్త్రం యోగ బలం అనుకున్న కోరిక చేసే పనిది. మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి వారి పేరు మీద. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు వారి జాతకంలో. అలాగే రాములు వారు వచ్చారు, సీతమ్మ వచ్చింది, గురుడు వచ్చిండు. కానీ మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి. కానీ నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 4 గ్రహాలు మాత్రం కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి పేరు మీద. కానీ గురు బలం ఉన్నది, శని బలం ఉన్నది వారి జాతక బలానికి. ధనం ఎంత వచ్చినా నిలిచే అవకాశం లేదు వారి పేరు మీద. కానీ శుభకార్యం కాని వారు, వివాహంలో చిక్కులు చికాకులు పడుతున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సర బలం వారి జాతక బలంలో మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ధనయోగంలో గురుడు ఉంది కాబట్టి మాత్రం ధనం విపరీతంగా ఖర్చు అవుతుందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం ఈ 2025వ సంవత్సరం ముఖ్యంగా మాత్రం షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం కొన్ని విపరీతమైన పరిణామాలు, చిక్కులు చికాకులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే ధన విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, అలాగే చేసే పని విషయంలో, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణుల కాడ మాత్రం శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటది. వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ధనయోగం ఉంటది వారి జాతక బలానికి. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి. కానీ అతి కష్టం మీద వారు సాధించే అవకాశం ఉంటది. రాష్ట్ర పరంగా అయితే సాధించే అవకాశం ఉంటది. కానీ కేంద్ర పరంగా మాత్రం ఉద్యోగాలకు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటది వారి జాతక బలంలో. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏదైనా మాత్రం వారు బదిలీ కావాలనుకుంటే మాత్రం దూర రాష్ట్రం కావచ్చు లేదా ఏరే ప్రాంతం కావచ్చు బదిలీ కావాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది వారి జాతక బలానికి. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ రంగం ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. కానీ కళాకారులకు మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉన్నది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే లక్షలాది మంది ఉంటారు కళారంగంలో. ప్రతి ఒక్కరిలో కళ దాగి ఉంటుంది కాబట్టి కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, ముఖ్యంగా మాత్రం చాలా వరకు సాంకేతిక నిపుణులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా కొన్ని అవంతరాలు, చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆటంకాలు రాకపోవడానికి మాత్రం మహాగణపతి హోమం చేయించుకోవడం చాలా వరకు మంచిది. రాజకీయ రంగం వారికి మాత్రం కొందరికి మాత్రం విపరీత యోగ బలం ఉంటదండి. కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. రాజకీయ రంగం వారికి కొందరికి ఇబ్బందులు పడే యోగం ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష బలంలో. కానీ మాత్రం కృత్తికా నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. రాష్ట్ర పరంగా కావచ్చు, గ్రామ పరంగా కావచ్చు, నియోజక పరంగా కావచ్చు, జిల్లా పరంగా కావచ్చు, దేశ పరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు తప్పవు అశ్విని నక్షత్రం వారికి. కానీ కృత్తికా నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష బలంలో. ప్రతిపక్షంలో కావచ్చు, కరెక్ట్ మాత్రం అధికార పక్షంలో కావచ్చు, విపక్షంలో కావచ్చు, ఎక్కడైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు యోగ బలంలో చూడాలంటే మాత్రం కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా రాజసూయ యాగం చేయడం మంచిది. అలాగే మాత్రం సుదర్శన యాగం నరసింహస్వామి కాడ, లక్ష్మీ నరసింహస్వామి కాడ మాత్రం సుదర్శన యాగం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా ఏ దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్లాలనుకునే వారికి మాత్రం దేశరిష్ట యోగం అలాగే ప్రపంచరిష్ట యోగం ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందండి వీరి జాతక బలంలో. ఈ దేశం నుంచి ఆ దేశం వెళ్లాలన్నా, ఆ దేశం నుంచి ఈ దేశం రావాలనుకున్నా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం అతి కష్టం మీద వారి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో మాత్రం వ్యవసాయ వ్యాపార రంగంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది వీరి పేరు మీద. పౌల్ట్రీ రంగం వారికి, అలాగే జీవరాశుల వ్యాపారం చేసే వారికి, మత్స్య రంగం వారికి, రొయ్యల వ్యాపారం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. 2 పంటల్లో మాత్రం ఒక పంట లభిస్తుంది, ఒక పంట మాత్రం విపరీతంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి మాత్రం ఈ సంవత్సరం సూర్యుడు మాత్రం రాజు ఉన్నాడండి ఈ సంవత్సరానికి. శ్రీ ఈశ్వవస్తు నామ సంవత్సరం. ముఖ్యంగా వీరి జాతకంలో ఆవేశం చాలా ఉంటది, ఆలోచన శక్తి కూడా చాలా ఉంటది, ఇతరుల గురించి ఆలోచించే శక్తి ఉంటది, ఇతరుల గురించి ఒక పని చేయాలనే ఆలోచన ఉంటది. కానీ సొంత పని కాకుండా
ఇతర నమ్మిన వారిని మాత్రం మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. దీని మూలంగా వీరికి ఇబ్బందులు, చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అడగడుగున ఆటంకాలు వస్తాయి. అలాగే మాత్రం పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ కోర్టు కేసులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం ధనయోగం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ గృహం కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, అలాగే స్థలం కొనాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఇబ్బందులు వచ్చిన మాత్రం వాటి మీద మాత్రం వారికి లాస్ట్ టైంలో మాత్రం మంచి ఫలితం నడుస్తుంది వారి పేరు మీద. కానీ మాత్రం ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి వీరి పేరు మీద అండి. కానీ ఇనుము వ్యాపారం చేసేవారు, ఇనుము వ్యాపారం అంటే ఒక రకమైంది కాదండి. ఇప్పుడు ఏదైనా సరే ఎలక్ట్రిక్ రంగంలో మాత్రం ఇనుము లేనిది ఏ పని జరుగుతలేదు. ఇనుము అంటే ఇనుమని కాదు, పంచవ్యూహాలు మనం బంగారం, వెండి తప్పించి వేరే వస్తువులు అయితే ఇంకా ప్రతిదానికి వాడకం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్త్రీలు మాత్రం బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, అలాగే మాత్రం ఫ్యాన్సీ రంగం కావచ్చు, అలాగే వస్త్ర వ్యాపారం కావచ్చు, వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి మాత్రం నరఘోష అధికం ఉన్నదండి. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరఘోష చాలా వరకు విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మాత్రం ఈ నరఘోష పోవడానికి మాత్రం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం మంచిది. వీలైతే కులదేవతని ఆరాధన చేయడం మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయడం మంచిది. వీరికి వీలైన వారు అలాంటివి చేయొచ్చు. వీలు కాని వారు మాత్రం అన్నదానం చేస్తే చాలా వరకు మంచిది. మనం లక్షలు, కోట్లు ఎన్ని ఇచ్చినా మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది. ఎన్ని వస్తువులు, బిల్డింగ్లు ఇచ్చినా కానీ అన్నదానం చేస్తే మాత్రం చాలా వరకు చాలన్నట్టు అనిపిస్తుంది తిన్నవారికి. కాబట్టి ఇది ఫలిస్తుంది వారి పేరు మీద. ఈ రాశి వారి జాతక బలంలో లక్కీ నెంబర్ 9 వస్తుందండి. అలాగే 1 వస్తుంది, 7 వస్తుంది. మంగళవారం, ఆదివారం, సోమవారం గడియ మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం కాలసర్ప దోషం ఉన్నవారు, అలాగే కళ్యాణంలో దోషం ఉన్నవారు, బాలగ్రహ దోషం ఉన్నవారు, వివాహ విషయంలో దోషం ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, భార్యాభర్తలతో మాత్రం విడిపోయి దూరంగా ఉన్నవారు, అలాంటి చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది. కానీ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది వీరి పేరు మీద. అలాగే సంతాన రీత్యా చిక్కులు పడుతున్న వారు సంతానం కలగడం కానీ, సంతానం కలిగి ఎదగకపోవడం కానీ, సంతానం మానసిక పరంగా ఎదగకపోవడం కానీ, శారీరకంగా ఎదగకపోవడం కానీ, అలాగే సంతానం అసలే కలగకపోవడం కానీ, కలిగి మాత్రం నష్టం అవ్వడం కానీ, ఇలాంటి బాలరిష్ట దోషాలు, నాగదోషాలు ఉంటాయండి. నాగదేవతని పూజ చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలి. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావాలి. ఇవన్నీ మాత్రం శ్రీకాళహస్తి దర్శనం చేయాలండి. వివాహ బలానికి, సంతాన బలానికి, అలాగే వారి జ్యోతిష బలానికి చూడాలంటే పితృదోషమున్న, స్త్రీ దోషమున్న, గురు దోషమున్న, అంటే వారు తిట్టిన, వీరు చేసిన పొరపాటు మూలంగా వారు తిట్టిన తిట్లు కొన్ని వంశాల వరకు కూడా ఉంటాయండి. అలాంటి దోషాలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం దశ భారీ ఉంది వీరి పేరు మీద. కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం ప్రయాణ విషయం, ఉద్యోగం చేసే వారికి, ఆర్టీసీ రంగం కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. మున్సిపల్ రంగం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, కెరీర్ విషయంలో ఇబ్బందులు, చికాకులు ఉన్న వారికి ఈ 2025వ సంవత్సరం ఉగాది చాలా వరకు శుభయోగం ఉన్నదండి. శ్రీ వసునామ సంవత్సరం షష్టక యోగం, అలాగే మాత్రం కొన్ని అరిష్ట యోగ బలాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణుల కాడ శాంతి హోమం చేపించుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.